నాచో నాచో రే నాచో రే నాచో రే నాచో రే గ్రాండ్ ఫినాలేలో ఎలిమినేషన్ కి అంతా సిద్ధం అయిపోయినట్టుంది. మన వాళ్ళు లెక్కలేస్తున్నారు. రోజా గారు, నోబుల్ మాస్టర్, నిఖిల్ ఏమైంది ఎలిమినేషన్? అవన్నీ ఓకే కానీ హేమంత్ 12 మంది అమ్మాయిలను పడేయడానికి చాలా ట్రై చేస్తున్నావు కదా చాలా రోజులుగా. ఎవరైనా పడ్డారా? లేదండి, 8 మందికి వెళ్ళి ప్రపోజ్ చేశాను, 8 వదిలేళ్ళిపోయారండి. సో ఇప్పుడు ఈ 4 మిగిలారు. సో వీళ్ళల్లో మీరు ఎవరిని పంపించకుండా ఉంటే నా ప్రయత్నాల్లో నేను ఉంటాను. ప్లీజ్ అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పు. నిజంగా పడలేదా? నిజంగా అంటే ఐ డోంట్ నో, ఎక్కడో ఏదో అంటే మీరు నోబెల్ మాస్టర్ కలిసి నన్ను అలా తిడుతూ ఉంటే వాళ్ళకి నచ్చట్లేదండి, అందుకని డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోయారు. సరే, మీకు పడేలాగా ఒక ఐడియా ఇస్తాం. మేమంతా మాట్లాడుకున్నాం, నేను, నిఖిల్, మాస్టర్ గారు ఒక ఐడియా ఇస్తున్నాం. ఒక అమ్మాయి పడిపోవాలంటే నువ్వు ఏం చేస్తే పడిపోతుందో. ఏంటది? చెప్తే వింటాను అంటే చెప్తాం. అవి తిట్లు కాకపోతే వింటాను, తిట్టడం కాకపోతే వింటాను. వింటారు 100%. డన్, లాక్ చేసేయచ్చు. డన్. ఓకే, నేను డాన్స్ వేశాను, నోబెల్ మాస్టర్ వేశారు, నిఖిల్ వేశారు. కాబట్టి మా అందరికన్నా నువ్వు బాగా వేస్తావన్న నమ్మకం నాకుంది. నువ్వు ఈరోజు నీ టాలెంట్ అంతా చూపించి పర్ఫామ్ చేయి. ఒక అమ్మాయి పడకపోతే నేనున్నాను. ఆ యాడ్ నేను చెప్తాను, ఆ యాడ్ మాత్రం నేను చెప్తాను. నాచో రే 12 మంది బామలో అందరూ డాన్స్ చేశారు. నోబెల్ మాస్టర్ చేశారు, రోజమ్మ చేశారు, నిఖిల్ కూడా చేశారు. ఇప్పుడు నేను కూడా చేయబోతున్నాను. ఇప్పుడు మన యాంకర్ హేమంత్ గారు 12 మంది బామలు లేకుండా 12 మంది బామల్లో ఒక బామను పడేయటానికి తన టాలెంట్ చూపించబోతున్నారు. లెట్స్ వెల్కమ్ హేమంత్ నాచో రే. ఏమైందిరా? గోదారి దాలంటే కుక్కతోకైనా లేదండి. ఏదే గుడి నడగాలన్నా ఉండికి చిల్లర లేదు. కదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? తలకిందులు కిందులు my world, తలకిందులు కిందులు everything, తలకిందులు కిందులు. Here we go. తలకిందులు కిందులు, తలకిందులు కిందులు, తలకిందులు కిందులు. వేసుకొని ఇల్లి కజాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ. మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ బుట్టుకొచ్చే సడంగా. లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా. ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా. స్పైడర్ మానులా వెళ్తే నేను చాటుగా పిలిచను బే
నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు కుక్క కాటుకు చెప్పు దెబ్బని బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు చేయించుకొని దొడ్డుగారం తినడం మొదలు పెట్టాను దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడు అంతే వన్ ఫైన్ మార్నింగ్ పట్టు పంచె కట్టుకొని అడ్డబొట్టు పెట్టుకొని కనకదుర్గ గుడికెళ్తే ఓ మామ పట్టు పరికి నిలో వచ్చింది రా ఓబామా పొడి నవ్వే నవ్వుకుంటూ గుడి గంటే కొడుతుంటే జడగంటే తగిలి తుళ్ళి పడ్డాను కోనేటిలోన నేను జారి పడ్డాను జుట్టు పట్టి లాగి తీసే బయట పడ్డాను లిప్ పుల్లిప్పునే లింకే పెట్టి లిచ్చని శ్వాసను ఊదేస్తుంటే పాపని తలచి కళ్ళ తెరిచా పంతుల్ని చూసి షాక్ అయిపోయా నమ్మొద్దు నమ్మొద్దు గుల్లో పాపను నమ్మొద్దు నమ్మిన ప్రేమలో కాలు జారి పడద్దు నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు ఓకే రోజా గారు రోహన్ మాస్టర్ అండ్ నిఖిల్ నేను డాన్స్ చేస్తే సెట్ అయిపోతుంది నేను ఒక్కడే బాకీ అందరు చేస్తానన్నారు కదా చెప్పండి కైసా థా నాకు తెలిసి 12 మంది అమ్మాయిల సంగతి ఏమో కానీ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తే చాలా మంది అమ్మాయిలు పడిపోతారు నిజంగా హేమంత్ చాలా బాగా చేసావు మేడం. ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి ఎలా పడతారు మేడం ఆ నమ్మొద్దు 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 అని అంటున్నాడు కదా సాంగ్ మొత్తం ఒక అమ్మాయి కూడా దొరకదా? ఏదో ఒక అమ్మాయి కదా ఒక పిచ్చి అమ్మాయి కూడా దొరుకుదా ஒரு லுசு பையன். కానీ ఈ పర్ఫార్మెన్స్ కి బట్ సీరియస్లీ సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు నీకు మన హీరోతో కలిసి నేను ఒకటి చేస్తా సీరియస్ గా ఇప్పుడు 4 అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళు చూశారు కదా నేను అందులో కనుక ఒక అమ్మాయి ఉండే పర్ఫార్మెన్స్ అయ్యేసరికి వచ్చి ముద్దు పెడుతున్నాడు నాకెందుకు వాళ్ళు చేయలేదో తెలియదు కానీ నేను తాని స్టాంగ్ అవుట్ అమ్మాయి కావు బట్ సీరియస్లీ ఆసమ్ చాలా తెలివైనడు అని ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తో సరే ఓకే అది ఎందుకు అంత ఎఫెక్ట్ ఇస్తున్నావు మామూలు మామూలు నార్మల్ గా ఉండు ఎందుకు ఇంత చూసారా effect? మీరు నేను ఇలా అంటే అవన్నీ క్లాప్ ఇచ్చాము కదా అలా కాదు మధ్యలో పాడలేదు అది. మాస్టర్ పాటలోనే అమ్మాయి ముద్దు పెట్టిందని ఆనందపడుతుంటే చూస్తే ముసలాయన అక్కడ ఇచ్చాడు అసలు ఎక్స్ప్రెషన్ ఆ నోరుని యాసిడ్ పెట్టి కడవాలి పాప అమ్మాయి అనుకున్నావు కదా ఎంత 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 ఆనందపడిపోయాను అసలు నేను ఇంతమందిని క్వశ్చన్ అడుగుతావే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఎలాగ ఇదన్నీ నేర్చుకొని జ్ఞాపకంతో చేసావు అంటే నేను చిన్నప్పటి నుంచి డాన్సర్స్ ఫ్యామిలీలో పుట్టాను నార్మల్ 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 ఎందుకు ఇంత టెన్షన్ నార్మల్ గా మాట్లాడు చిన్నప్పటి నుంచి ఎదుగు మామూలుగా మాట్లాడు అంటే నేను రోజు రాత్రి పగలు కష్టపడి అన్నం తినడం మానేసి మరి డాన్స్ ప్రాక్టీస్ చేశాను అంటే జనరల్ గా ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి అలాగే చెప్తుంటారు కదా సో విని విని ఒక్కసారైనా నాకు ఛాన్స్ రాదా అలా చెప్పకపోనా అని వెయిట్ చేశాను వచ్చేసింది మాటలు వస్తుంది కానీ ఎందుకు ఇలాగ మాట్లాడాలని ఊరికే ఉన్నాం వద్దు మీరు అలా సైలెంట్ గా ఉంటమే నాకు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఐ గో టు ద గర్ల్స్ ఓకే శ్రావణి అనన్య తను డింపుల్ చిత్ర కీర్తి చాలా మంది ఉన్నారు ఒక్కొక్కళ్ళని నా పర్ఫార్మెన్స్ గురించి నేను ముందు అడుగుతానే సరేనా ఓకే ఫస్ట్ అటెన్షన్ కీర్తి సో కీర్తి హౌ వాజ్ మై పర్ఫార్మెన్స్ మై పర్ఫార్మెన్స్ హౌ వాజ్ इट क्यों इतना ओवर रिएक्शन कर रहे हो नॉर्मल खड़े नहीं रहो फर्स्ट टाइम किया था ना कुछ ज्यादा ही एक्साइटमेंट है
100 से 100 है ना मार्क्स, हाँ तो मैं आपको पहले 0, फिर 0, उसके बाद 1. 100 out of हाँ 100 100 001 001. కీర్తి క్యాన్సిల్. ఓకే నెక్స్ట్ అమ్మాయి ఎందుకు ఇలాగా నెక్స్ట్ నెక్స్ట్ పూచో. చిత్రలేఖ ఎన్నిసార్లు ఎంత స్వీట్ గా మాట్లాడాను నీతో. ఇప్పుడు నీ బారి చెప్పు. ఎందుకు ఇలా మా కర్మ కాలిపోయిందో అంటే సాంగ్ పాడుతున్నాను నేను. థ్యాంక్ఫుల్లీ యా. నిజంగా ఇన్ని రోజులు చాలా మిస్ అయిపోయాం. అసలు రోజు అసలు ఎవ్రీ వీక్ మీ పర్ఫార్మెన్స్ ఉండుంటే మాకు ఇంకా ఎనర్జీ వచ్చేది కదా. చాలా మిస్ అయిపోయాం. చాలా ఇన్స్పైరింగ్ గా చేశానా. చాలా ఇన్స్పైర్ చేశారు అసలు ఒక్కొక్కరిని. అసలు మాకు ఇలా వచ్చేసి అలా మీ ముందు అలా పడిపోవాలి, ఎందుకు వాళ్ళు ఇలా మాస్క్ పెట్టుకుని మేమే వచ్చేయాలి అనుకున్నాం అనమాట. అంటే ఆ రేంజ్ లో డాన్స్ చేశారు. అంటే డైరెక్ట్ గా మీతో కొట్టించుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా, అందుకని. సో చెప్పండి, అవుట్ ఆఫ్ 100 ఎన్ని వేస్తారు నాకు? అవుట్ ఆఫ్ 100 200. థ్యాంక్ యూ సో మచ్. ఓకే డింపుల్. హాయ్ డింపుల్. మీరు గెస్ట్ గా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు రాగానే మిమ్మల్ని చూసారా, నా పర్ఫార్మెన్స్ తో వెల్కమ్ చేశాను. హౌ వాజ్ ఇట్? డిడ్ యు లైక్ ఇట్? Hey, trust me, you smashed all the performances, Hemant. I loved it. ఓకే గో ఆన్. నిజంగా మీరు ఇంత బాగా డాన్స్ చేస్తారని అనుకోలేదు. బట్ నేను అనుకోలేదు. థ్యాంక్ యూ. ఇది గ్రాండ్ ఫినాలేకే స్పెషల్ అట్రాక్షన్. సీరియస్లీ చాలా బాగా చేశారు. అండ్ నా మార్క్స్ వచ్చేసి 100 నుంచి 100+++++. ఇంకా కొంచెం పెంచు, బాగా పొగుడుతుంది ఇంకా. ఓకే నెక్స్ట్ తను రాయ్. యా, బెంగాలీ బామ తను రాయ్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేసింది. నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఆ మూల కూర్చున్న అమ్మాయి మధ్యలో నేను చెప్తా, తను రాయ్ కోసం నేను చెప్తా. ఇట్ వాస్ ఐ లైక్ ఇట్ వాస్ నైస్, వెరీ ఫైన్, ఐ లైక్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. Yes sir, definitely. I will say that exactly. See, it's done. బస్. Yeah. No mark for you. No, Tanu, say some words. It's very normal. It's very below. చాలా చండలంగా ఉంది. అది ఎలాగ ఏదో 2-3 చెప్పండి. Before you say, you mean? Sad. Okay. And okay, fine. I hope you got it. వద్దు ఈ అమ్మాయి బాగలేదు. నెక్స్ట్ అమ్మాయి అనన్య గారు బాగా చెప్తారు. వాళ్ళని కొంచెం పెంచు. ఏంటి ఇదిలా నేనే చెప్పాను. అనన్య గారు చెప్పండి. నా డాన్స్ లో గ్రేస్ ఉందా? అటు తిరగండి కొంచెం. చాలు చూపించాం. లేదు కొంచెం ప్లీజ్. నా డాన్స్ లో గ్రేస్ ఉందా? గ్రేస్ అండి ఏంటి ఇలాగే చేస్తావు? బేస్ కాదు, గ్రేస్. ఓకే. కాదు, బేస్ నుంచి గ్రేస్ వస్తుంది. బేస్ నుంచి గ్రేస్ వస్తుందా మీకు? జనరల్ గా బాడీలో ఎలా ఉంది, ఎలా చేశాను చెప్పండి. అంటే అమ్మా కొంచెం నాన్ సింక్ అయిందమ్మా అక్కడక్కడ. బట్ పర్లేదు, మీలాంటి చిన్నపిల్లల పర్ఫార్మెన్స్ లో ఎన్నో చూసాము. నెక్స్ట్ అమ్మాయి ఓకే పర్లేదు, బానే ఉంది. బట్ 100 మార్క్స్ ఇచ్చేంత పర్ఫార్మెన్స్ కాదు. ఐ థింక్ నువ్వు రా పైకి చెప్తా. దా బస్తీ మే సవాల్. నువ్వు దా. ఇందాకే కొట్టాను, సరిపోలేదా? ఓకే పర్లేదు. 50. శ్రావణి, ప్లీజ్ బి నైస్ టు మీ. హాయ్. నేను అసలు చూడగానే నేను షాక్ అయిపోయాను అనమాట. అంటే నేను స్టేజ్ మీద చూడగానే ఏంటి హేమంత్ ఇలా అయిపోయాడు అనుకొని. అంటే ఆ మాటలో చాలా బూత్ ఉంది, క్లియర్ గా చెప్పరా? అంటే జస్ట్ సడన్ గా చూడగానే ఏంటి హేమంత్ ఇంత అందంగా తయారైపోయాడు అనుకున్నాను. చాలా స్లిమ్ గా అయిపోయావు. వద్దు శ్రావణి ఒకసారి స్పెట్స్ పెట్టుకో. బాగున్నాడా? ఇప్పుడు ఓకే, తీస్తేనే బాగున్నాడు. ఓకే, పొగుడుతున్నాను ఇక్కడ నేను. బ్లషింగ్. చాలా అందంగా ఉన్నావు నువ్వు తెలుసా? కాదు సార్, ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినా ఎప్పుడు మాట్లాడుతున్నా చాలా బాగున్నావు. డాన్స్. శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్. యువర్ వెరీ వెరీ స్వీట్. యువర్ ద స్వీటెస్ట్. డాన్స్ ఎలా ఉందో చెప్పొద్దా? చెప్పండి గో అహెడ్. చెప్పండి. డాన్స్ చాలా బాగుంది. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, నిజంగా చాలా అందంగా చేసావు, చాలా బాగుంది.
100 కి నేను నీకు ఇచ్చే మార్క్స్ 100. వాహ్ పండగ చేసుకో. సార్ పడిపోయింది నేను చెప్పిన లేదు లేదు నిజంగానే ఫస్ట్ వర్కౌట్ అయింది. నంబర్ తీసుకో నిజంగా నిజంగానే హేమంత్ చాలా బాగా చేసావు. నిజంగా ఎవరు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా సిగ్గుపడుతూ నించోడానికే మొహమాట పడేవాడివి. ఇప్పుడు డాన్స్ వరకు వచ్చేసింది. అమ్మో ఇంకా జాగ్రత్తగా ఉండాలి నీతో. ఇంకా నెక్స్ట్ నాచురే 2 లో నేను ఇక్కడ కొరియోగ్రాఫర్ కమ్ నాచోరే 1 లో ఒక ఎపిసోడ్ వేస్ట్ అయింది కదా నీ వల్ల. మళ్ళీ నాచోరే 2 లో వేరే చేయాలా? కొరియోగ్రాఫర్ కమ్ కంటెస్టెంట్. కొరియోగ్రాఫర్ కమ్ కంటెస్టెంట్ కమ్ విన్నర్ కమ్ జడ్జ్ కమ్ యాంకర్ కమ్ ప్యూర్ కమ్. ఓకే ఓకే మరి ఎక్కువ అందులో డబ్బా ఫినిష్ కొట్టు. అయింది. ఫినిష్ అయిపోయింది. చాలా ఇంకా ఎక్కువ డైరెక్టరే రావాలి అంతే, వేరే తప్ప ఎవరు లేదు. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు, నోబుల్ మాస్టర్, తానిష్, నిఖిల్, శ్రావణి, అనన్య, తాను, డింపుల్, చిత్రలేఖ అండ్ కీర్తి అండ్ హేమంత్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. నాచో నాచో రే నాచో రే నాచో రే